పడుకుంటే అన్ని పీక్ అది రూమ్ జేబులు నీతో మాట్లాడతాను. ఈరోజు అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్కి వచ్చాము. నేను కసిరెడ్డి శ్రీనివాసులు డివిఎన్ రెడ్డి. ఇక్కడ రేట్ అయితే ప్రజెంట్ 28,000 నుంచి 18,000, 20,000, 16,000 వరకు కూడా నడుస్తున్నాయి. కొంతవరకు మేము ఇక్కడ ఏం జరుగుతుందనే విషయాలు కూడా తెలుసుకోవడానికి వచ్చాము. మామూలుగా లారీ లోడింగ్ చేసే వాళ్ళకి వచ్చేసి ఒక లారీ టన్నుకు వచ్చేసి 2,000 రూపాయలు చెప్తున్నారు. వారు ఒక లారీ చేసుకుంటే 300 రూపాయలు పడుతుంది, 2 లారీలు చేసుకుంటే 600 రూపాయలు పడుతూ ఉంది కూలీలకు. ఇది మేమేం కోరుతున్నామంటే కనీసం ఫస్ట్ క్వాలిటీ 50,000, సెకండ్ క్వాలిటీ 40,000, 45,000, థర్డ్ క్వాలిటీ 40,000 అయితే రైతుకి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరి ప్రభుత్వాలు ఆలోచన చేసి ఈ విధంగా చేయించగలిగితే రైతు బాగుపడతాడు, దేశం బాగుంటుంది. ఎందుకంటే 365 రోజులు రైతు కష్టపడి పంట పండిస్తాడు, కానీ ఇక్కడ ఎలాంటి ఉపయోగం అయితే లేదు రైతులకి. కాబట్టి మేము భారత ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ఫస్ట్ క్వాలిటీ 50,000, సెకండ్ క్వాలిటీ 45,000, థర్డ్ క్వాలిటీ 40,000గా ఉంటే రైతు బాగుపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భారతదేశం అంతా ఒక యూనిట్గా తీసుకొని ఖచ్చితంగా ఈ విధంగా చేయించగలిగితే రైతు బాగుపడేదానికి అవకాశం ఉంటుంది. మరి అదేవిధంగా జ్యూస్ ఫ్యాక్టరీలు 30 ఫ్యాక్టరీలు ఉన్నాయి. మరి 30 ఫ్యాక్టరీలను చీనీ పండ్లతో జ్యూసులు తయారు చేసి అమ్మినా కూడా రైతులకు ఉపయోగం ఉంటుంది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం, ఈ కోకో కోలాలు అవి ఇవి చేసే దాని బదులు ఈ చీనీ పండ్లతో రసాలు తయారు చేసి అమ్మితే రైతులు బాగుపడేదానికి అవకాశం ఉంటుంది. మరి కాబట్టి ప్రభుత్వాలు ఆలోచన చేసి ఈ విధంగా చేయించగలిగితే ఖచ్చితంగా రైతు బాగుపడతాడు. ఇంతకుముందు కూడా చాలా రేట్లు పోయినాయి, ఈ సంవత్సరం అయితే చాలా తక్కువగా ఉన్నాయి. మరి కాబట్టి ఇక ఈ రోజు నుంచి అయినా కూడా గవర్నమెంట్ ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇది అనంతపురం, ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా, అంటే రాయలసీమలో అనంతపురం జిల్లా. ఇది ఒక పెద్ద భారతదేశంలోనే ఇది ఒక పెద్ద మార్కెట్. రైతులైతే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మరి గవర్నమెంట్ ఆలోచన చేసి తప్పకుండా కూడా ఈ విధంగా అంటే 50,000, 45,000, 40,000 చేయాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా కమిషన్ కూడా సరుకు ఎవరైతే కొంటారో వారితోనే తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. డిస్ప్లే కూడా మేము పెట్టమని చెప్పి 2 వారాల కిందటే అడిగినాము. కాబట్టి ఇంకా అది పెట్టినారో లేదో ఇప్పుడు చూడబోతున్నాం. కాబట్టి గవర్నమెంట్ ఆలోచించి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి ఈ రైతులకు గిట్టుబాటు ధర వచ్చేటట్టు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. కంప్యూటర్ బిల్ కూడా ఇవ్వాలని కోరుతున్నాము. మరి అదేవిధంగా ఓపెన్ యాక్షన్ పెట్టాలని చెప్పేసి మేము కోరుతున్నాం. కాబట్టి గవర్నమెంట్ ఈ విధంగా చేస్తేనే రైతులు బాగుపడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇకనైనా కూడా గవర్నమెంట్ ఆలోచన చేసి ఈ విధంగా చేయించాలని చెప్పేసి కోరుతున్నాం. ఇట్లో భారత ప్రజా రైతు సంక్షేమ సంఘం, కసిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి.